చేసుకోవడంలో వాస్తవానికి మహేశ్వరం నియోజకవర్గంలో లోకల్ లీడర్ టికెట్ ఇచ్చినా నాన్ లోకల్ టికెట్ ఇచ్చినా కూడా సబితా ఇంద్రారెడ్డి గారిని ఎదుర్కొనేంత ధైర్యం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకు ఉండదు? 100% ఉంటుంది. కాకపోతే మీరు ఒక లోకల్ వ్యక్తికి మీరు ముందే చెప్పేసేయండి, మీరు చూసుకోండి, జాగ్రత్త చేసుకోండి, పార్టీని నిలబెట్టుండి, గెలవండి, అదొక్కటే మోటివ్ ఉంటే 100% గెలుపు కారణమవుతాం. లాస్ట్ వాస్తవానికి మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తలకాయ నొప్పి అదే కదా, లాస్ట్ మినిట్ వరకు టికెట్ అనౌన్స్ చేయరు. ఇక్కడ వీళ్ళు కొట్టుకోవాలి, మాకు టికెట్ వస్తుంది మాకు టికెట్ కొట్టుకోవాలి, లాస్ట్ వరకు టికెట్ అనౌన్స్ చేయరు. కానీ అవతల బీజేపీ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీల వాళ్ళు కూడా 2-3 నెలల క్రితమే పార్టీ అభ్యర్థి అనౌన్స్ చేసి ఫీల్డ్ మీద తోలుతారు. అది 100% కరెక్ట్. వాళ్ళు అక్కడనే సక్సెస్ ఉన్నారు. కానీ మీ పార్టీ లోపం కాదు. 100% పెద్దలు గ్రహించాలి ఈ మాట. ఇప్పుడు మేము ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాం అంటే మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఈరోజు క్యాండిడేట్ లేరు. బయటకి వెళ్ళి తీసుకొచ్చే వ్యక్తులు వస్తారు, మా దగ్గరికి ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. కానీ ఆడ నిలబడి కష్ట సుఖాలు అనుభవించిన వ్యక్తులకే తెలుస్తుంది. మేము ఇన్ని పెట్టినాం అన్ని పెట్టినాం అంటారు, కానీ ఎందుకు పెడతారండి బయటకి నుంచి వచ్చిన వ్యక్తులు? ఏదో లాభం ఉండే కదా, రూపాయి ఖర్చు పెట్టి 10 రూపాయలు తీసుకుపోవాలనే కదా బయట వ్యక్తులు. ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తికి ఎవరినో ఎంటర్టైన్ చేస్తే స్థానికంగా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా పొద్దున్న లేచి అందరితో మమేకమై అందరితోటి మనలో పొంది ప్రోగ్రాములు చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో వండుకుంటూ స్కీమ్స్ తీసుకుపోవడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. బయటి వ్యక్తికి ఇంతేం అవసరం ఉంటుంది? ఆయన ఎప్పుడు నాకేం కావాలి, నాకేం ఇస్తున్నారు అనేది చూస్తారు తప్ప ప్రజలకు ఏమి ఇస్తున్నారు అనేది, ప్రజలకు ఏం చేయాలనేది ఉద్దేశం ఎవరికి ఉండదు.